రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం నూతన వార్డు అధ్యక్షుల నియామక ప్రక్రియను ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరదేవరాజు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటనలు నిర్వహిస్తూ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ముఖ్యాతిథిగా హాజరయ్యారు. శుక్రవారం పట్టణంలోని 10, 11, 12, 24 వార్డుల నూతన అధ్యక్ష పదవుల కొరకు ఆశావహుల నుండి దరఖాస్తులను సేకరించారు. పట్టణ అధ్యక్షులు సూరదేవరాజు మాట్లాడారు. ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో పీసీసీ మరియు డీసీసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి వార్డులో పార్టీ బలోపేతం చేయడానికి కొరకు సిరిసిల్ల పట్టణంలో 10వ వార్డు మరియు 11వ వార్డు 24 వార్డు అధ్యక్షుల ఎంపిక కొరకు మరి కార్యకర్తల అభిప్రాయం మేరకు మరి వార్డు అధ్యక్షుల ఎవరైతే బాగుంటుందని వారి అభిప్రాయం తీసుకొని మరి పార్టీలో బలోపేతం చేయడానికి మరి రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని బొందబెట్టి మరి రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి వరకు ప్రతి వార్డులో మరి ప్రతిష్టంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మరి అందరూ కూడా అభిప్రాయం తీసుకొని వార్డు అధ్యక్షుల ఎంపిక ఉంటుందనే విషయం కూడా అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే వార్డులో గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు కూడా ప్రజలకు వివరించినటువంటి నాయకుడు మనకు అవసరం. మరి పార్టీ బలోపేతం చేసే నాయకుడు అవసరం అనే విషయాన్ని కూడా అందరూ కూడా కార్యకర్తలకు వివరించడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము అందరం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అవందరూ కూడా కొందరు తెలుస్తలేదు. అందుకనే పార్టీని గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా డీసీసీ అధ్యక్షులు సీనన్న పిలుపు మేరకు మరి పట్టణంలో ప్రతి వార్డులో 39 వార్డుల్లో మరి వార్డులో వాళ్ళ అభిప్రాయం మేరకే అధ్యక్షుల ఎంపిక ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.